అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చుక్క నూనె లేకుండా సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇలా గనక చికెన్ బిర్యానీ చేసుకున్నట్టయితే స్పైసీగా కమ్మగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చుక్క నూనె లేకుండా చికెన్ బిర్యానీ తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1/2 kg దాకా బోన్స్తో ఉన్న చికెన్ వేసుకుంటున్నాను. ముందుగా చికెన్ సాల్ట్ వాటర్లో వేసి కడిగిన తర్వాత బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పూనున్నర దాకా హోమ్మేడ్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు, ముగ్గిన టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీ కుక్కర్లో చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. ఈ చికెన్ బిర్యానీ చుక్క నూనె లేకుండా నెయ్యితో చేస్తున్నాను కాబట్టి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, షాజీరా, యాలకులు వేసుకోవాలి. తాలింపులో హోల్ గరం మసాలాలు వేసుకుని చేసుకున్నట్టయితే మసాలా ఫ్లేవర్ బిర్యానీకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, చిన్న ఉల్లిపాయలు, హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. ఇవి కూడా 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ వేసుకోవాలి. బిర్యానీలో ముగ్గిన టమాటాలను ఇలా పేస్ట్ చేసుకుని వేసుకున్నట్టయితే బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. అలాగే బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకోవాలి. చికెన్ ముక్కలను కూడా కొద్దిసేపు నెయ్యిలో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టి చికెన్ ముక్కలు బాగా ఉడికి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకుని ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకున్న తర్వాత ఇందులో స్పూనున్నర దాకా ఎవరెస్ట్ బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని కూడా నెయ్యిలో వేగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బియ్యం నెయ్యిలో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. ఈ కొలతలతో పోసుకున్నట్టయితే ఈ చికెన్ బిర్యానీ పొడి పొడిలాడుతూ ఉంటుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా కమ్మగా చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చుక్క నూనె లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ చికెన్ బిర్యానీని ఇలా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.